బీజేపీ అగ్రనేత భారత ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని ట్వీట్లో ప్రకటించారు ప్రధాని మోదీ. దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నను అద్వానీకి ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చేశారు ప్రధాని. అద్వానీకి భారతరత్న ఇస్తున్నారనే వార్త పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అద్వానీతో మాట్లాడానన్న ప్రధాని మోదీ గౌరవం పొందినందుకు అభినందించినట్టు చెప్పారు. రాజనీతిజ్ఞుడు, భారతదేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన 96 ఏళ్ల లాల్ కృష్ణ అద్వానీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. పార్లమెంట్లో అద్వానీకి ఎంతో అనుభవం ఉందని పలువురు బీజేపీ నేతలు కొనియాడారు. అద్వానీ పార్లమెంటరీ జోక్యాలు ఎప్పుడూ ఆదర్శప్రాయమైనవని, గొప్ప అంతర్దృష్టితో నిండి ఉన్నాయన్నారు. కొన్నేళ్ల కిందటి వరకు దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన అద్వానీ 1970 నుంచి 2019 వరకు పార్లమెంటు సభ్యుడిగా వ్యవహరించారు. అటు రామజన్మభూమి ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు లాల్ కృష్ణ అద్వానీ. అటు లోక్సభ సభలో సుదీర్ఘకాలం ప్రతిపక్ష నేతగా పనిచేసిన అద్వానీ 2019 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అటు భారతరత్న ప్రకటించడంపై అద్వానీ కూతురు ప్రతిభా అద్వానీ హర్షం వ్యక్తం చేశారు. అద్వానీ తన జీవితంలో ప్రతి క్షణం దేశ అభివృద్ధి కోసమే వెచ్చించారని అన్నారు ప్రతిభా అద్వానీ. అటు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు అద్వానీకి అత్యున్నత పురస్కారం ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. खुशी है मुझे भी पूरे परिवार को इतना बड़ा सम्मान मिला है। निश्चित ही आज मुझे एक व्यक्ति जिसकी याद सबसे ज्यादा आ रही है वो मेरी माँ है, और माँ का दादा के जीवन में बहुत बड़ा योगदान रहा है, निजी जीवन में भी और राजनीतिक जीवन में भी। दादा बहुत खुश है। मैंने जब दादा को बताया, मुझे पता लगा और मैंने दादा को बताया तो बहुत ही खुश थे, और उन्होंने यही चीज बोली कि जीवन में उन्होंने अपना पूरा देश की सेवा में लगाया। इसके लिए वो बहुत खुशगुजार है। प्रधानमंत्री श्री नरेंद्र मोदी का धन्यवाद करते हैं, और देश की जनता का जिनसे वो असीम प्रेम करते हैं उनका भी बहुत धन्यवाद करते हैं कि जीवन के इस पड़ाव पर उनको इतना बड़ा देश का सबसे सर्वोच्च सम्मान